ఎందుకంటే ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఈ వీడియో పరంపరలోనే ఇతని జ్ఞాన శూన్యత అనేది మనకు బాగా మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టు కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. వీక్షకులందరికీ మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ మధ్య కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు చాలామంది చూడడము, కొంతమంది కామెంట్స్ చేయడము, అవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సమస్యని గుర్తించినప్పుడు తప్పకుండా దానికి ఒక పరిష్కారం అనే దాన్ని మనం కనుగొనగలం. సమస్యను గుర్తించకపోతే పరిష్కారం అనేది ఎప్పటికీ మనకు దొరకదు. సో సమస్య అనేది ఎవరి ద్వారా ఎలా వస్తుంది, క్రైస్తవ సమాజానికి, సమాజం లోపలికి లేదా సమాజం పైకి అనే విషయాన్ని కానీ మనం మొదట సంపూర్ణంగా గ్రహించగలిగితే దానికి పరిష్కారం అన్నది కూడా చాలా సులభంగా మనం కనుక్కోగలం అన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు మరొక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యొక్క జ్ఞానం ఎంత అల్పమో, అసలు నిజంగా అతనికి ఏమాత్రం కూడా హైందవ గ్రంథాల పట్ల చిత్తశుద్ధి కూడా లేదు. అది ఒక ఛానల్లో, మన భక్తి ఛానల్, ఆ ఛానల్లో యాంకరు అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగాడు. మొదట సీతాదేవిని రావణుడు అపహరించినటువంటి సంఘటన గురించి అడిగాడు. తర్వాత సీతాదేవిని రావణుడు ఎలా తీసుకెళ్ళాడు, భూమిని పెకలించి ఆమెని తాకకుండా తీసుకెళ్ళాడా, లేదు ఆమెని సిగపట్టి అంటే జుట్టు పట్టి తర్వాత కాళ్ళ దగ్గర చేయి పెట్టి తీసుకెళ్ళాడా, అంటే ఎత్తేసుకొని వెళ్ళాడా, ఇలా అడిగాడు అనమాట అతను. ఇతను పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు దానికి ఆన్సర్ చెప్పడానికి. ఏదేదో చెప్పడానికి, దాన్ని స్కిప్ చేయటానికి తెగ ప్రయత్నించాడు. కానీ యాంకరు చాలా గట్టిగా పట్టుకున్నాడు, పట్టుబట్టి అలా కాదు, మీరు చెప్పండి, రావణాసురుడికి ఒక శాపం ఉంది, అదేంటి, స్త్రీలను బలాత్కరిస్తే అతని తల 100 ముక్కలవుతుందని రామాయణంలోనే చెప్పబడింది. ఈ శాపం గురించి మనం రామాయణంలో యుద్ధకాండలోను ఉత్తరకాండలోను మనం చూస్తాం. ఆ శాపాన్ని ప్రస్తావిస్తూ ఎలా తీసుకెళ్ళాడు, రామాయణంలో ఎలా రాయబడింది, ఎలా తీసుకెళ్ళాడు, ఆ తీసుకెళ్ళడం వల్ల అతనికి ఎందుకు అపాయం జరగలేదు, ఇది యాంకర్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇతను పాపం కింద మీదైపోయి కళ్ళు వెళ్ళబెట్టి మొహమంతా సీరియస్గా పెట్టి ఏదో పెద్ద ఒక మీటింగ్లో పాల్గొన్నట్టు, ఒక ఫినాన్షియల్ మీటింగ్లో పాల్గొన్నట్టు, దేశానికి సంబంధించిన పాపం చాలా యాక్షన్ చేశాడు. కానీ యాంకర్ పేరు నాకు తెలీదు. ఆ యాంకర్ మాత్రం పట్టుబట్టి తన దగ్గర ఆన్సర్ చెప్పించాడు. ఏం ఆన్సర్ చెప్పాడో తెలుసా, పెద్దవాళ్ళని అడుగుదాం, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ బుల్లబ్బాయి వయసు అంతా మనకు తెలియదు. ఈ బుల్లబ్బాయి గారు రామాయణ భారతాలను చదివారా లేదా అన్నది ఇక్కడ ఒక పెద్ద డౌట్. నాకు తెలిసి ఏదో ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్న 4 ముక్కల్ని పాడేసుకుంటూ
బహుశా జన్మత అబ్బిందో, లేకపోతే జీవితంలో అతనేమన్నా ఇంతకు ముందుగా అంటే పూర్వాశ్రమంలో అదే బ్రహ్మచర్య దీక్ష తీసుకోకుండా సాధువు కాకుండా అంతకుముందు ఏమైనా కొంచెం పిటకథలు అలా చెప్పుకుంటూ తిరిగేవాడో మనకు తెలియదు. కానీ ఈ యాసప్రాసల భాష, వెక్కిరింతల భాష, నీచ నికృష్టమైనటువంటి సాధు జీవితానికి లేదా బ్రహ్మచర్య జీవితానికి, అవి రెండు పక్కన పెడితే అతను వేసుకునేటువంటి ఆ దుస్తులకి ఏమాత్రం సరిపోనటువంటి జీవితాన్ని, భాషని అతను వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ వీడియోతో ఇతని బుర్ర పెద్ద తొర్ర అని అర్థమవుతుంది. ఆ తొర్రలో ఏమీ లేదు. మనం చాలా చాలా బ్రీఫ్గా చెప్తాను నేను. రావణుడు బ్రహ్మదేవుడి కుమార్తె అయినటువంటి పుంజిక స్థల అనే అమ్మాయిని బలాత్కరించి ఆమెతో అనుచితంగా ప్రవర్తించినందుకు బ్రహ్మదేవుడు రావణుణ్ణి శపించినట్టు, ఏ స్త్రీనైనా ఇక మీదట ఏ స్త్రీనైనా నువ్వు బలాత్కరముగా అనుభవించటానికి ప్రయత్నిస్తే నీ యొక్క తల 100 ముక్కలవుతుందని శపించినట్టు మనం యుద్ధకాండలో చూస్తాం. సర్గ 13 శ్లోకాలు 1 నుంచి 13 వరకు మీరు చూసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత ఇంకొక శాపం ఉత్తరకాండలో దీని గురించి చెప్పబడి ఉందన్నమాట. అదేంటంటే నలకూబరుడు అనేటువంటి ఒక వ్యక్తి, గంధర్వుడు అనుకోండి, రంభ అనే పేరు మీరు వినుండొచ్చు. దేవలోకంలో నాట్యం చేసేటువంటి దేవకన్యలు, అప్సరసల్లో ఆవిడొకరు, చాలా అందగత్తె అని మనకు ఆ గ్రంథాల్లో రాయబడి ఉంటుంది, మనం చూస్తుంటాం. ఆ రంభని ఈ రావణాసురుడు పైశాచికంగా బలాత్కరించి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెని శీలభంగం చేయటం వల్ల ఆమె ప్రియుడైనటువంటి నలకూబరుడు రావణాసురుణ్ణి ఇక మీదట ఏ స్త్రీనైనా నువ్వు బలాత్కరిస్తే నీ తల పగిలిపోతుందనే శాపాన్ని పెట్టాడు. 2 మూడవ శాపం కూడా ఉంది. ఇదేంటంటే కులద్విజుడు అనేటువంటి ఋషి ఒక కుమార్తె ఉంది. అది వేదాల వలన వేదాగ్నిలో నుండి కలిగిందట. అందుకని ఆ పేరు వేదవతి అని పేరు పెట్టారు. నీకు ఆ శ్రీనివాసుడే భర్త అవుతాడమ్మా అని ఆ కులద్విజుడు చెప్పాడట. ఈవిడ వెళ్ళి తండ్రి చెప్పిన మాటలని విశ్వసించి వెళ్ళి ఆ శ్రీనివాసుడి కొరకు తపస్సు చేస్తూ ఉన్నదంట. ఆ తపస్సు చేస్తూ ఉన్న వేదవతిని కూడా చూసి రావణాసురుడు ఆ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్ళి ఆ అమ్మాయితో అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తపో అగ్నిని, యోగాగ్నిని సృష్టించుకొని అందులో నశించిపోతూ, అంటే అందులో చనిపోతూ, నువ్వు స్త్రీల వల్లనే, నా వంటి ఒక స్త్రీ వల్లనే నువ్వు మరణిస్తావు అని శపించిందంటే. సో ఇవి బ్రీఫ్గా రావణుడికి ఉన్న శాపాలు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి? రాధా మనోహర్ దాస్ లాంటి గొప్ప మేధావి, విజ్ఞుడు, పాపం ఆయన టీటీడీకి బోర్డు మెంబరో లేకపోతే చైర్మనో లేకపోతే ఇంకేమిటో మరి నాకు తెలియదు, అదేదో అవుతాడని కూడా చెప్పుకుంటున్నారు. అటువంటి మహాజ్ఞాని అతను అడిగిన ప్రశ్న ఏంటి? ఇటువంటి తల ముక్కలవుతుంది అనే శాపం ఉంది కదా, మరి రావణాసురుడు ఎలా సీతాదేవిని ముట్టుకొని వెళ్ళాడు అని అడిగాడు. ఈ జ్ఞాని ఈ విషయాలు కానీ చదువునుంటే ఆ యాంకర్కి చక్కగా సమాధానం చెప్పగలిగేవాడు. యాంకర్దేమో సినిమా పరిజ్ఞానం, మన బుర్రా తొర్రయ్య గారిదేమో సున్నా పరిజ్ఞానం.
ఇక్కడ శాపాలు ఏమైనా ఉన్నాయి? ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే, ఏ స్త్రీనైనా అపహరిస్తే కాదు శాపం, బలాత్కరిస్తే. రావణుడు ఇక్కడ సీతాదేవిని బలాత్కరించడానికి రాలా. రాముడు లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళారు. రాముడు ముందు వెళ్ళాడు, లక్ష్మణుడు రాముడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చే లోపల సీతాదేవిని తీసుకొని లంకకి వెళ్ళిపోవాడు. అది రావణాసురుడి యొక్క ప్రణాళిక. దాని కొరకు అతను వచ్చాడు. సీతాదేవిని బలాత్కరించే ప్రోగ్రాం పెట్టుకోలేదు, అక్కడ అపహరించే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అపహరిస్తే అతని తల ముక్కలవదు, బలాత్కరిస్తే అవుతుంది. కాబట్టి అతనేం చేశాడు? ఆమెని అపహరించి తీసుకెళ్ళి అశోకవనంలో, అంటే లంకానగరంలో ఉన్న అశోకవనంలో ఉంచాడు. ఇక్కడ తల పగిలే ప్రసక్తి ఏముంది? ఆ ప్రస్తావన ఏముంది? ఈ చిన్న లాజిక్ను కూడా, ఈ చిన్న విషయాన్ని కూడా చెప్పలేనటువంటి మహాజ్ఞాని ఈ బుర్రా తొర్రదాసు గారు. అతని పోజులు ఇవ్వడం, వెకిలి మాటలు మాట్లాడమంటే ముందుంటాడు. అపహాస్యం, నీచమైన కామెడీ చేస్తూ అపహాస్యపు మాటలు మాట్లాడమంటే, చాలా దిగజారుడు మాటలు మాట్లాడమంటే ఇంకా నాకు ఇంతకంటే ఎలా చెప్పాలో కూడా అర్థం అవటం లేదు. అటువంటి వాటికి ఇతను ముందుంటాడు, ఊగిపోతుంటాడు, నవ్వుకుంటుంటాడు. అదేమిటో ఒక పెదవుని లాక్కొని అదేమిటో చేస్తుంటాడు. అసలు అదొక రకమైన ఒక చెండ, ఒక ఐఎమ్ సారీ, అదో రకమైన క్యారెక్టర్ అన్నమాట. ఈయనకి ఇసుమంత జ్ఞానం లేదు, తత్వచింతన అన్నది అసలే తెలీదు, సామాజిక జ్ఞానము శూన్యము, సమాజ స్ఫూర్తి కూడా సున్నా. ఇంకా ఇతన్ని పోషిస్తూ, ఇతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చూడండి ఆ వ్యక్తులు. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళు మానవత్వం లేనటువంటి మృగప్రాయులు. అలాగే ఈ మనిషిని సమర్థిస్తున్నారు చూడండి, వారికి దైవిక జ్ఞానము లేదు, సామాజిక జ్ఞానము లేదు, తత్వచింతన లేదు. వాళ్ళు కూడా ఇతని లాంటి వెకిలి రకాలు. ఇంకా ఇతన్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు చూడండి, వాళ్ళకి సామాజిక స్పృహతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానము, తర్వాత కనీసం ఈ దేశము ఒక సెక్యులర్ దేశం అన్నటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేదు. కనీసం సీతని రావణుడు అపహరించేటప్పుడు ఆ శాపం ఫలిస్తుందా ఫలించదా, రావణుడు ఏ విధంగా ఆమెను అపహరించాడు, ఈ రెండు చిన్న ముక్కలను కూడా తర్కబద్ధంగా ఆలోచించి ఆన్సర్ చెప్పలేనటువంటి ఈ మహాజ్ఞాని బైబిల్ని తప్పుపడుతున్నాడు. పాస్టర్లని గొర్రెలు, బాపులు, పోరంబోకులు ఇలా మాట్లాడుతున్నాడు. బైబిల్ని నల్లట్ట బైబిలు, లుచ్చా బైబిలు, బొగడా బైబిలు. అదేంట బొగడా బైబిల్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇతన్ని ఏమనాలి? ఏమాత్రం జ్ఞానం లేకుండా కూర్చొని పిలిచిన ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చొని, పిలిచిన వాళ్ళది తప్పే, వెళ్ళి కూర్చొని జ్ఞానిలాగా నటిస్తూ చెత్త చెదారమంతా వాగుతూ వాళ్ళ దగ్గర ఎంత పుచ్చుకుంటున్నాడో మనకు తెలియదు. ఇతన్ని ఏమనాలి? బొగడా దాస్ అనొచ్చా? పోరంబోకు దాసు గారు అనొచ్చా? ఏమనాలన్నది అతని విజ్ఞతకే మనం వదిలిపెడతాం. ఎందుకంటే ఆ పదం, ఆ బొగడ, అది ఏటో మరి నాకు అర్థం కావటం లేదు. అది దానికి మీనింగ్ కూడా నాకు తెలియటం లేదు. నేను డిక్షనరీలో వెతికాను కానీ అతను వాడిన ఆ రెండు పదాలకి నాకైతే మీనింగ్ కూడా తెలియలేదు. ఇది వింటున్నటువంటి శ్రోతలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి.
వీళ్ళ ఉద్దేశాలు వచ్చి ఎంత భయంకరమైన ఉద్దేశాలను కలిగి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ యాంకర్లు కూడా ఎంతగా అసలు సామాజిక స్పృహను కోల్పోయి మాట్లాడుతున్నారు అన్నది చాలా చాలా చింతింపదగిన విషయంగా నాకు అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఇటువంటి ఈ మూర్ఖులు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళతో వెళ్ళి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా నేను ఇతనితో మాట్లాడాలని కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను, ఇతనితో మాట్లాడడానికి ఏమీ లేదండి, ఇతనికి ఏమీ రాదు. ఎందుకంటే ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఈ వీడియో పరంపరలోనే ఇతని జ్ఞాన శూన్యత అనేది మనకు బాగా అర్థమైంది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తానండి.